అని మాట్లాడాడు. అంటే 5.5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2.5 సంవత్సరాలు కాకుండా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఈ వచ్చే 2.5 ఏళ్ళు కాకుండా ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా 7.5 ఏళ్ళు ఉండవని గతంలో అందరం పదే చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ఒక ఆధారం ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి 10 సార్లు చెప్పడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల పరిపాలన చేశారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 10 సంవత్సరాల పరిపాలన చేసింది. దాని తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన చేసింది. అంటే ఈ పరంపర కొనసాగుతూ ఉంది. మళ్ళీ ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది. అంటే అదొక అంశం మాత్రం చెప్తున్నాను. దీనికి ఆధారం కారణం ఉంది. ఎందుకు కారణం ఉందంటే తెలంగాణ వచ్చిన నేపథ్యం, తెలంగాణ త్యాగాలు ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ జరగనట్టు ఉద్యమం జరిగింది. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు చేశారు. అంతకుముందు తెలుగుదేశం ఉద్యమం కూడా 300 మంది కాల్పులకు గురైనారు. మరి కేసీఆర్ భక్త బృందం చాలా సందర్భాల్లో నేనే గొప్పోడిని, నేనే వీరుని, శూరుని, ఈ దేశంలో నా అంత గొప్పగా ఎవరు పరిపాలన చేయలేని చెప్పాడు. ఇంకా కొందరు జాతిపిత నేనే అని చెప్తూ ఉంటారు. కేసీఆర్ కూడా చెప్తూ ఉంటారు. మరి ఇంత గొప్పగా పరిపాలన చేసి ఉంటే ఎందుకు మిమ్మల్ని ప్రభుత్వం గద్దె దింపినరు? అది కూడా దాని యొక్క ప్రస్థానం ఏంది? ధనిక రాష్ట్రం ఇచ్చిన తర్వాత అంటే సమైక్య రాష్ట్రానికి గుండెకాయలంటే హైదరాబాదు కేంద్రంగా తెలంగాణ రాజధాని ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఆదాయం, తెలంగాణ ఆదాయం అంటే మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. మరి అయినా కూడా ఏమన్నారు? మీరు గొప్పగా పరిపాలించడం, మమ్మల్ని చూసి కాపీ కొట్టాలి, దేశంలో ఎవరికి ఇంత గొప్పగా పరిపాలన చేయాలని మాట్లాడారు. ఏంటి ఆ గొప్పతనం? కేటీఆర్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాలి. ఒక ఉదాహరణ లెక్క చెప్తా. ఇప్పుడే మాట్లాడి కేటీఆర్ ఈరోజే మేము చేసిన అప్పు 350 కోట్లే అన్నాడు. అనడం లేదా? సారీ, 3,50,000 కోట్లు అన్నాడు. అనడం లేదా? 3,50,000 కోట్లు. రెండో మాట ఆ మాట ఇంకోటి ఏమంటాడు? మేము బహిరంగంగా సవాల్ విసురుతూ సిద్ధం లెక్కలు అన్నాడు. అరే, బహిరంగంగా ప్రజలు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలు చూసేది శాసనసభ చూసినా చూడలేదా? రాష్ట్ర శాసనసభలో నిండు సభలో లెక్కలతో సహా రుజువు చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. నేను కూడా ఆ సందర్భం ప్రస్తావించిన. హరీష్ రావు అసెంబ్లీ మాట్లాడుతూ మన ఒక సందర్భంలో మాట్లాడాడు. జూపల్లికి చిన్న మెదడు చిల్లుబడ్డదా అన్నాడు. చిన్న మెదడుకు చిల్లుబడ్డదా జూపల్లికి? కేసీఆర్కు బీఆర్ఎస్ నాయకులకు చిన్న మెదడు పెద్ద మెదడు మొత్తం చిల్లులు పడే తెలంగాణ ఖజానాకు చిల్లుబడ్డది. యావత్ రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లులు పొడిచింది మీరు. కాదు చెప్పగలుగుతారా? 3,50,000 కోట్లు అన్నావు. నేను అక్కడ శాసనసభలో ఏం చెప్పిన ఆ రోజు? ఎట్లా 3,50,000 కోట్లు అవుతుంది అంటే రాష్ట్ర ఖజానా నుంచి రాష్ట్ర బడ్జెట్ రూపంలో వాళ్ళు తీసుకున్న డబ్బు 4,50,000 కోట్లు సమానంగా అయితే. అంటే అంకెలు గారడి చేస్తూ మాట్లాడుతూ మరి మిగతా అప్పు ప్రాజెక్టుల పేరు మీద తీసుకున్నటువంటి 2 లక్షల కోట్లు అప్పు ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కట్టేది ఉందా లేదా? కట్టాలా? లేదు ఆ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాడుతున్న
రైతుల దగ్గర ఈ 2 లక్షలు ఈ యొక్క 2 లక్షల కోట్ల అప్పులు వసూలు చేస్తారా అడిగినా నేను. దానికి సమాధానం దాడవేశారు. అంటే మరి 2 లక్షల కోట్ల అప్పు రైతులకే వసూలు చేయాలంటే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తేనే ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు ఇవ్వగలిగినాం 20,000కు. మరి 2 లక్షల కోట్ల రూపాయలు రైతు దగ్గర వసూలు చేయాలంటే దానికి 10 అంతలు. అంటే ఒక్కొక్క రైతు దగ్గర 20 లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తారా? మీరు ఇరిగేషన్ పైన అప్పు తెచ్చింది, కార్పొరేషన్ పైన అప్పు తెచ్చారు. ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు ఉంటే ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు కట్టాలి కదా. అప్పు కట్టాలంటే ఇరిగేషన్ కార్పొరేషన్ ఆదాయం రావాలి కదా. ఏడుకెళ్ళి ఆదాయం వస్తుంది? రైతులు కట్టాలా. మీ అంటే హరీష్ రావు లెక్క ప్రకారం కొద్దిగా సెన్స్ ఉందా? అరే మీరు 10 సంవత్సరాలు అధికారం ఉండి, నేను కూడా మీతో పాటు 3.5 ఏళ్ళు ఉన్నా, నేనే దాచిపెట్టుకుంటలేను. ఎట్లా ఇంత నిండు సభల్లో అబద్ధాలు చెప్పి, ఇది ఒకటే కాదు, మిషన్ భగీరథ కార్పొరేషన్ కూడా పెట్టి మిషన్ భగీరథ పైన కూడా సుమారుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి 40,000 కోట్ల అప్పు ఎవరు కట్టాలా? కార్పొరేషన్కు. అంటే ఆదాయం రావాలా. కార్పొరేషన్కి ఆదాయం ఎట్లా వస్తుంది? మిషన్ భగీరథకు ఎవరో డబ్బులు కట్టాలి కదా. అంటే నీళ్లు తాగుతున్న ప్రజలు కట్టాలనా? వసూలు చేస్తారు ప్రజల దగ్గర 40,000 కోట్లు. అంటే ప్రతి ఇంటి నుంచి మీరు మరి ఈ లెక్క ప్రకారం 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఒక కుటుంబానికి 20,000 కోట్లు ఇస్తే ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ అయింది.